హాయ్ ఎవ్రీవన్, హౌ టు బీ ఏ బెటర్ హెయిర్ డ్రెస్సర్లో నెక్స్ట్ వీడియో మనము హెయిర్ కట్ చేసేటప్పుడు సెక్షనింగ్స్ ఎలా తీయాలో మనం నేర్చుకున్నాం, కానీ సబ్ సెక్షన్స్ ఎలా తీయాలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, whenever you are taking a sections, for example vertical sections ఇలా తీసుకొని మనం కట్ చేస్తున్నప్పుడు ఇలా తీసుకొని మనం కట్ చేస్తాం, కానీ ఇదే వర్టికల్ సెక్షన్ మనము రీచెక్ చేయడం అనేది మనం మర్చిపోతుంటాం. మొత్తం హెయిర్ కట్ మనం వర్టికల్లో తీసుకున్నప్పుడు సెక్షన్స్లో కట్ చేసినప్పుడు ఇదే సెక్షన్ని మనము రీచెక్ చేయడానికి హారిజాంటల్ సెక్షన్స్గా తీసుకోవాలి. ఎప్పుడైనా మనం హెయిర్ సెక్షనింగ్ తీసుకునేటప్పుడు డోంట్ మేక్ ఇట్ థిక్, అంటే ఇలా పెద్ద సెక్షన్స్ తీసుకోకుండా ట్రై టు టేక్ స్మాల్ సెక్షన్స్, స్మాల్ సబ్ సెక్షన్స్. అంటే ఒక సెక్షన్ని మొత్తం ఇంత ఒకటేసారి పెద్ద సెక్షన్ తీసుకొని కట్ చేయడం వల్ల లేయర్స్ అనేది ఈ హెయిర్ అనేది ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ హెయిర్ అనేది ఇక్కడికి ట్రావెల్ అయ్యి కట్ అవుతుంది. సో లెంత్ అనేది తక్కువ కట్ అవుతుంది. సో లేయర్స్ అనేది ఎక్కువ విజిబుల్ ఉండదు. ఇదే సెక్షన్ని నేను గైడ్లైన్ పాస్ చేసుకొని ఇదే సెక్షన్ నేను చిన్నగా తీసుకొని కట్ చేయడం వల్ల లేయర్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్ లుక్స్ మోర్ గ్రేస్ఫుల్. ఒకటేసారి బల్క్ లాగా పడకుండా లేయర్స్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ట్రై టు టేక్ స్మాల్ సెక్షన్స్, స్మాల్ సబ్ సెక్షన్స్. అండ్ ఎప్పుడైనా కానీ మీరు సెక్షన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ హెయిర్ అనేది అంటే మీ గైడ్లైన్ అనేది విజిబిలిటీ అనేది ఉండాలి. ఎప్పుడైనా మీరు సెక్షన్ తీసుకున్నప్పుడు గైడ్లైన్ కవర్ అయిపోయి మనం కట్ చేస్తున్నామని అంటే యూ డోంట్ హ్యావ్ బెటర్ ఐడియా అనమాట. అంటే లేయర్స్ ఈవెన్గా వస్తున్నాయా లేదా అనేది మనకి అర్థం అవ్వదు. సో సెక్షన్స్ ఎంత చిన్నగా ఉండాలి అని అంటే మనకి ఆ హెయిర్ ట్రాన్స్పరెన్సీ, గైడ్లైన్ హెయిర్ అనేది కనిపించాలి. అప్పుడు ఆ సెక్షన్స్ అలా తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో యువర్ సబ్ సెక్షన్స్ ఎలా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి థిన్ అండ్ యువర్ గైడ్లైన్ షుడ్ బి విజిబుల్. సో ఎప్పుడైనా కానీ మన సబ్ సెక్షన్స్ ఎలా ఉండాలి అని అంటే థిన్ ఉండాలి. ఎప్పుడైనా మన గైడ్లైన్ కనిపించేటట్టు పాస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది మీరు వర్టికల్ సెక్షన్స్ తీసుకుంటున్నారు. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ డయాగ్నల్ సెక్షన్స్, డయాగ్నల్ ఫార్వర్డ్ సెక్షన్ ఇలా హోల్డింగ్ చేసినప్పుడు మెయిన్లీ మీరు బాబ్స్ కట్ చేస్తున్నప్పుడు లేకపోతే గ్రాడ్యుయేషనల్ బాబ్స్ కట్ చేస్తున్నప్పుడు మీరు ఫార్వర్డ్ డయాగ్నల్ సెక్షన్స్ తోటి మీరు ఇలా కట్ చేస్తారు. సో ఇలా కట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెక్షన్ని మీరు పెద్దగా తీసుకొని కట్ చేస్తారు, ఇట్లా తీసుకొని కట్ చేస్తారు, రైట్? ఇలా తీసుకొని కట్ చేయడం వల్ల ఏమవుతుందనంటే ఈ హెయిర్ అనేది ఇక్కడ వరకు ట్రావెలింగ్ అవుతుంది, ఇదే హెయిర్ ఇక్కడ వరకు ట్రావెలింగ్ అవుతుంది. సో బాబ్ అనేది ఏమవుతుందంటే వెయిట్ బిల్డ్ అవ్వుకుంటూ వస్తుంది. యూ కాంట్, అంటే ఒక దగ్గర మీకు షేప్ అనేది తక్కువ అవుతుంది అండ్ వెయిట్ అనేది బిల్డ్ అవ్వుకుంటూ వస్తుంది. సో ఇదే ఫార్వర్డ్ డయాగ్నల్ సెక్షన్స్ని మీరు చిన్నగా తీసుకొని కట్ చేయడం వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గా ఉంటుంది, అలాగే మీ షేప్ అనేది కూడా ఈవెన్గా ఉంటుంది.